చిన్ను, ఇంటికి చుట్టాలు రావడం వల్ల మనకు ప్లేస్ సరిపోవట్లేదు. నేను పడుకున్నావు కదా బాబాయ్ వాళ్ళ గదిలో, ఈ రోజు కూడా పడుకో అమ్మా. అమ్మా నేను బాబాయ్ వాళ్ళ గదిలో పడుకోనమ్మా. ఏమ్మా సరిపోవట్లేదమ్మా, మేము ఈ వంట గదిలో పడుకుంటాం, నువ్వు బాబాయ్ వాళ్ళ గదిలో పడుకో. అమ్మ చెప్పింది అర్థం చేసుకోకు. ఇంటికి నలుగురు చుట్టాలు వస్తే ఇల్లు సరిపోదు, అలాగని పండక్కి పబ్బాలకి చుట్టాలను పిలుచుకోకుండా ఉంటామా? అమ్మయ్య, ఏంటో ఈ మనిషి ఇంకా రాలేదు. నాకు లోపల నిద్ర పట్టట్లేదు, అమ్మ దగ్గర ప్లేస్ లేదు, నేను ఇక్కడే పడుకుని పోతాను. అమ్మకి చెప్తే అమ్మ తిడుతుందేమో. ఏంటిది ఇక్కడ పడుకుంది? చిన్ను, చిన్ను, ఏమ్మా చిన్ను అలా ఉన్నావు, ఒళ్ళు కాలిపోతుంది, ఏమైందమ్మా? అమ్మ నేను బాబాయ్ పడుకోనమ్మా, పడుకోను, నన్ను ఎవరి దగ్గర పడుకోబెట్టుకో. అసలు ఏం జరిగిందో ఏడవకుండా చెప్పమ్మా. ఇంట్లో పడుకోవడానికి ప్లేస్ లేదని, వరుసగా బాబాయే కదని వాడి దగ్గర పడుకోబెట్టాను. ఈ కామంతో కళ్ళు మూసుకుపోయిన వెదవులకి అక్క, చెల్లి, తల్లి, పిల్ల తేడా లేకుండా పోయి. దయచేసి మీ పిల్లల్ని మీ దగ్గరే పడుకోబెట్టుకో.